హైవేలపై నిర్మానుష్య ప్రదేశాలలో పార్క్ చేసిన భారీ వాణిజ్య వాహనాలను లక్ష్యంగా చేసుకుని అంతరాష్ట్ర చోరీలకు పాల్పడుతున్న ఒక భారీ వాహనాల దొంగల బుట్టాను పట్టుకున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇక పట్టణంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ ముఠా తెల్లటి టయోటా ఎటియోస్ కారులో వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ హైవేలు, పెట్రోల్ బంకుల వద్ద పార్క్ చేసిన భారీ వాహనాల డోర్ గ్లాసెస్ పగలకొట్టి, స్టీరింగ్ లాక్ విరగొట్టి, ఇగ్నిషన్ వైరింగ్ కట్ చేసి వాహనాలను దొంగిలించేవారంటూ తెలిపారు. ఐషర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను దొంగిలించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలించినట్లుగా తెలిపారు. ఇక ఒక్క రోజులో పూర్తిగా వీడి భాగాలను విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని నమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైందన్నారు. గత రాత్రి మావల బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ప్రయాణిస్తున్న టయోటో ఎటియోస్ కారును పోలీసులు అనుమానంతో ఆపగా పరారయ్యేందుకు ప్రయత్నించారన్నారు. వెంటనే వెంబడించి హర్యానా, రాజస్థాన్లకు చెందిన ముగ్గురు నిందితులు సలీం, నఫీస్ ఖాన్ అలాగే ఇంతాజ్ హుసేన్ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. నిందితుల వద్ద నుండి టయోటా ఎటియోస్ కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు. ఇదే నెలలో మనకి ఐచర్ 2 దొంగతనం అయినాయి. ఆ ఒక గుడిహత్నూరులో అయినాయి, ఒకటి మావలలో అయినాయి. ఆ గ్యాప్ ఆఫ్ లగ్భగ్ 10 days గ్యాప్లో 2 ఐచర్స్ పోయినాయి. దానికోసం మనం 2-3 టీమ్స్ ఫామ్ చేశాము. ఆ ఎస్ఐ గుడిహత్నూరు, మావల ఎస్ఐ, సిఐ, మన సైబర్ ఎస్ఐ. అండ్ వాళ్ళకి ఎక్కడి వరకు వాళ్ళు పోతున్నారంటే మొత్తం ట్రేస్ చేయడం జరిగింది. ఫస్ట్ అకోలా వరకు టీం పోయింది, అకోలా జిల్లా వరకు. దాని తర్వాత ధులే మహారాష్ట్ర వరకు పోయినాయి. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో వరకు వీళ్ళు హర్యానా నుంచి వచ్చారు, అది మనకి క్లారిటీ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం బయలుదేరుతున్నామంటే వాళ్ళు ఇక్కడ మన జిల్లాలో దొంగతనంకి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఇక్కడే పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దానిలో ముగ్గురు హర్యానా మేవాట్ రీజన్ అంటే అక్కడ చెందిన వాళ్ళ ముగ్గురికి మనం పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళపైన ఈ జస్ట్ 2 కేసెస్ కాకుండా తర్వాత వాళ్ళు క్రాస్ ఎక్కడైనా టోల్ ప్లాజాస్ లేదు, అక్కడ నుంచి తీసుకుపోతారు. కొంచెం దూరం 400-500 కిలోమీటర్స్ దూరం పోయిన తర్వాత వీళ్ళు టోల్ ప్లాజాస్ టచ్ చేస్తారు. అతనికి కూడా త్వరగా మనం పట్టుకుంటాము. అండ్ వీళ్ళు ఎవరికి అమ్ముకున్నారు అది కూడా తొందరగా పట్టుకొని ఏమైనా ఐచర్ ఉంటే ఐచర్ తీసుకొస్తాము, లేకపోతే అతను